లెట్ బైగాన్స్ బి బైగాన్స్ అంటే ఏదో అయిపోయిందిలే దానికోసం ఎందుకు ఊకే ఆలోచిస్తున్నారంటారా? అది బైగాన్స్ బి బైగాన్స్. ఎలా గుర్తుపెట్టుకోవాలి? బై గాన్స్, అయిపోయింది ఏదో అయిపోయింది అంటారు చూడండి, అలా. లెట్ బైగాన్స్ బి బైగాన్స్, జరిగినది జరిగిపోయింది అన్ని వదిలేసేయి. అంటే అయిపోయిందిలే, ఇంకెందుకు దానికోసం ఆలోచిస్తున్నారు అంటారు కదా నానమ్మలు తాతమ్మలు అట్లాంటి వాళ్ళు ఇంట్లో ఉంటే. అట్లా అయిపోయిన దానికోసం ఊక ఆలోచించొద్దు అన్నప్పుడు మనం లెట్ బైగాన్స్ బి బైగాన్స్, అయిపోయింది ఏదో అయిపోయింది వదిలేసేయండి అనేసి. బెటర్ లేట్ దెన్ నెవర్. ఇప్పుడు కొంతమంది అనుకుంటారు, అబ్బా నాకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉంది కానీ నా ఏజ్ ఇంత, లేకపోతే నేను ఇది ఇంత, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను ఇప్పుడు నేర్చుకుంటే బాగుండదేమో అని అనుకుంటారు ఎగ్జాంపుల్. కానీ అస్సలే నేర్చుకోకపోవడం కన్నా ఎక్కువ ఏజ్ అయినాక నేర్చుకోవడమైనా బెటర్ కదా. అట్లీస్ట్ నేర్చుకున్న మన సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా మనకి. అదే బెటర్ లేట్ అయినా పర్వాలేదు దాన్ నెవర్, అసలే నేర్చుకోకపోవడం కన్నా లేట్ గా నేర్చుకున్నా సరే పర్వాలేదు అని దాని అర్థం. ద టీచర్ గేవ్ ఎ లెక్చర్ డాష్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, ఇందులో ఏదో ఒకటి రైట్ ఆప్షన్ ఉంది. ఈ ఆన్సర్ ఏంటి అనేది నాకు కమెంట్ బాక్స్ లో చెప్పండి, చూద్దాం ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ చెప్తారు. థ్యాంక్ యూ.